అభ్యర్థి ఈ రోజున ఈ నియోజకవర్గానికి ఏం చేయాలో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఏం చేస్తాడో చెప్పలేడు. కేవలము ఎన్ఆర్సీ, సిఏఏ, బీజేపీ మతము ఆస్తులు లాక్కుంటారు అంటే ఈయనకి అసలు ఆలోచన లేదు. కేవలము మతతత్వాన్ని, గ్రామాలకు పోతే పరాయి మతాన్ని గౌరవించేటువంటి పరిస్థితి లేదు. అభ్యర్థిగా ఏదైనా గ్రామాలకు పోతే మమ్మల్ని మసీదులకు కూడా పిలుస్తారు, చర్చిలకు కూడా పిలుస్తారు, అదే రకంగా ప్రార్థనా మందిరమైనటువంటి దేవాలయాలకు కూడా పిలుస్తారు. బొట్టు పెడతామంటే చెయ్యి హస్తం గుర్తు, నూతన బొట్టు పెట్టుకొని ఎదుటి హిందూ ధర్మాన్ని గౌరవించాలనే సంస్కారం లేనటువంటి వ్యక్తులు, మతోన్మాదం పెచ్చరిల్లినటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చేసినారు. తస్మాత్ జాగ్రత్త. ప్రజానికం కూడా గమనిస్తూ ఉన్నారు. చర్చ జరుగుతూ ఉంది, గ్రామాల్లో చర్చ జరుగుతోంది. ఈ రకమైనటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తే లేదా ఎన్నికల్లో వీళ్ళకి మద్దతు తెలిపితే ఈ నియోజకవర్గ పరిస్థితులు ఇంతవరకు కూడా హిందువులు ముస్లింలు కలిసి మేమంతా ఒక్కటే అనే సమైక్య భావంతో జీవిస్తున్నటువంటి ఈ నియోజకవర్గం